మము కాచినవాడు ఇంజాల రాజా రాజా నువ్వేంటి ఇక్కడ? నేను ఐశ్వర్యాన్ని నెల్లూరులో చూశాను. 100% చూసావా? తను రీచ్ అవ్వడానికి ట్రై చేశాను, కానీ ఈలోపే తను ఎవరితో బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. వాడు ఎలా ఉంటాడో గుర్తుపట్టగలవా? నాతో పాటు వాళ్ళని వెతకడానికి వస్తావా? వస్తాను, కానీ అంత పెద్ద సిటీలో ఎక్కడైనా వెతుకుతాం, మనకు టైం కూడా చాలా తక్కువ ఉంది. ట్రై చేద్దాం. మనకి నమ్మడానికి చాలా కష్టంగా ఉన్న ఈడే మన హీరో. పేరు రాజా. ఎప్పటికైనా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో తెగ ఫేమస్ అయిపోవాలి, పెద్ద హీరో అయిపోవాలనేదే వీడి డ్రీము. దానికోసమే ఈ పాటలన్నీ పడుతున్నాడు. ఫేమస్ రామా, ఏంట్రా ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? మనం కూడా ఇలా ట్రై చేద్దామా? చేద్దాం చేద్దాం. స్టాప్ ఇట్. ఐ సెడ్ స్టాప్ ఇట్. ఐ సెడ్ స్టాప్ ఇట్. పోనీ బాపట్లో దొరకాల ట్రై చేస్తే? ఓకే, ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం. వాడెవడో ఒకడు కామెంట్ పెట్టాడు, వాళ్ళ సెంటర్లో అంట క్లాక్ టవర్ కనిపించట్లేదంట. వాళ్ళ సెంటర్లో కనిపించకపోతే నా కామెంట్లు ఎందుకు చెప్పడము? పోనీ ఉప్పులు బాగున్నా ట్రై చేస్తే? హాయ్ అండి, నేనండి బాలండి, ఉప్పులు బాలండి. ఈరోజు మనం ఏం చేస్తామంటే, నా హెయిర్ అంతా బాగా తడిచిపోయింది. ఇక్కడంతా ఇదంతా హెయిర్ లేడీస్కే తెలిసేదన్నమాట. ఇక్కడ ఎవరో వచ్చారు, వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామా? షాక్ అయ్యారా? ఊరిని అబ్బా లోపల తలపిసుకుని ఏమేం చేస్తావురా? మేము కొంచెం వచ్చే కదరా. ఉప్పులు బాలండి, హాయ్ అండి. చిప్స్ లేవా? అదంతా వెళ్ళిపోదాం. కూర్చోరా. నువ్వెందుకు నా మొహం మామిడికాయలో పెట్టున్నావు? ఏమైంది? ఎవడెవడో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిపోతున్నాడు రా, ఒక్క నేను తప్ప. అందుకే హౌ టు ఫేమస్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నా. మావా, ఒక మంచి అమ్మాయిని పడతాం. అమ్మాయిల దగ్గర సీల్స్ చేస్తే ఫాలోవర్స్ ఆటోమేటిక్గా వస్తారు. నా మాట నువ్వు అందరూ అలాగే ఫేమస్ అవుతారు. మన కాలేజీలో ఒక అమ్మాయి ఉంది, 30K ఫాలోవర్స్ ఉన్నారు. అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఎలాగైనా ఫేమస్ అవ్వాలరా. అవ్వాలరా? సాస్ పూసారు గుంపులో అయ్యేలా. ఫేక్ అకౌంట్ చేసి నా అకౌంట్ నేనే ఫాలో చేసుకున్నా. అదిగోరా ఐషు పాప. కాదురా, ఇప్పుడు ఆ పిల్ల మనతో యాక్ట్ చేయడానికి ఒప్పుకోకపోతే? ఏముంది, శరత్ కూడా లేడీ గెటప్ వేసేయడమే. శరత్ కూడా? అబ్బో, భలే దారుణంగా ఉందిరా. ఎలాగైనా ఆ పిల్లల్ని ఒప్పించుకోవాలి. రే అడుగురా. నాకు సిగ్గురా. అయ్యా,
అడుగుపోయా. ఎస్కిస్ మీ. అమ్మ బాబాయ్, వీడు నీతో ఏదో మాట్లాడాలంట. హాయ్ ఐశ్వర్య గారు, నేను కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంటాను. మీరు నాతో కలిసి ఎందుకు రీల్స్ చేయకూడదు? కొలబోయి పరస్పర సహకారం. యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో పర్ రీల్ ఒక 10K అలా తీసుకుంటాను. మీతో కలిసి రీల్స్ చేయాలంటే పర్ రీల్ ఒక 5K. 5K అంటారా ఇచ్చా? 5Kనా? 50 బీర్లు రా. అయ్యి బాబాయ్. మీరు ఆలోచించుకుంటూ ఉండండి, నాకు టైం అవుతుంది. ఇదిగో పాప, ఇదిగో చూడు పాప, ఒక్కో రీల్కి 500 ఇస్తా. ఒక బిర్యానీ ప్యాకెట్ ఓకేనా? చెప్పండి. ఓకే, నా ఫ్రీగా ఫొటోస్ తీస్తావా? అయితే డీల్, నాకు పాకెట్ మనీ కూడా వస్తుంది. బచ్చా, ఏమైందిరా? ఐస్ రా, కరిగిపోద్ది. అబ్బో బాయ్ బాబా. రే పద. ఏ శరత్, వచ్చేసారా? సెట్ మామ రీల్ పాప. వైరల్ అయిపోతుంది ఇంకా సినిమాలు షార్ట్ ఫిల్మ్లు, ఇంకా రచ్చరంబాలే. అంతే కదా, అయితే ఫేమస్ ఇంకా మామూలుగా ఉండదు. ఐస్ సెట్టా? ఐస్ కరిగిపోతుంది మనోడు. ఆ మాట అన్నావంటే మామూలుగా ఉండదు. ఇంకేంద్రా తెగ ఫీల్ అయిపోతున్నాడా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, యూజ్ మీ. నేను యాక్ట్ చేస్తానండి మీ రీల్స్లో, ఫ్రీగా యాక్ట్ చేస్తాను. మామా హీరో అంటుంది, ఆలోచించు. గమ్ముండో. కాదమ్మా, నేనేదో ఫాలోవర్స్ నమ్మని పెట్టుకొని బాగా ఫేమస్ అయిపోదాం అనుకుంటే నువ్వెవరో మా మధ్యలో? నీ ఇన్స్టా ఫాలోవర్స్ ఎంతమంది? అది ప్రైవేట్ అకౌంట్ సార్. ప్రైవేట్ అకౌంటా? పోనీ ఎక్కుమంతల్ జూమంతల్ ఆ పాటకి డాన్స్ చేయడం అన్నా వచ్చా? రాదండి. వచ్చారు ప్రైవేట్ అకౌంట్లు వేసుకున్నా. మీకు ముందే డబ్బులు పంపించేసాం కదా, ఇంకా రీల్స్ చేద్దామా? చాలా వేడిగా ఉంది, నాకు తాగడానికి ఏమైనా ఉందా? ఉంది, గిరిమంది ఉంది, తాగుతారా? తాగదండ్రా. సరే, ఇంకా రీల్స్ చేద్దామా? చూద్దాం. డెమ్ యు ఓకే ఓకే. నీ సరతో 50K వ్యూస్ వచ్చారా నేను చేసిన రీల్గా? పెట్టిన 10 నిమిషాలకి 50K వ్యూస్ అంటే చెప్పిల్లా? నేను చెప్పిల్లా? అమ్మాయి దగ్గర రీల్స్ చేస్తే ఫాలోవర్స్ లైక్స్ ఆటోమేటిక్గా వచ్చేసాయిరా. అవును మామ, ఇంకా ఈ ఒక్క రీల్ వైరల్ అయిపోతే నీకు ఐశ్వర్యత కూడా పని లేదురా, వైరల్ అయిపోతారు రాజుగా. అవును మామ, నాకు తెలుసురా నీలో ఉందనే. నాకు తెలిసిన లోపల దంపెడుతున్నావా? నీలో కూడా ఉందరా. రేపు పొద్దున కల్లా నేచర్ స్టార్ నాని తర్వాత నేచర్ స్టార్ రాజుగారు, రాజా ద ఫేమస్. కాల్తీరా పంది పిల్లలోడా. వీడియోకి వేసి వచ్చాయి చూసుకున్నాం. $1 million వ్యూసా? రే సరతా, 1 million వ్యూస్ రా. రే అబ్బా, 1 million వ్యూస్ వచ్చారా? ఏమైందిరా? 1 million వ్యూస్ రా. 1 million? సూపర్, మా రాజు గారు ఫేమస్ అయిపోయారు రోయ్. ఏంటి? ఏమైంది పాపా? నేను ఇంక నుంచి మీతో రీల్స్ చేయను. ఏమైంది పాపా? నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. నాకు ఫ్యూచర్లో మా బావని చేసి పెళ్లి చేసేస్తారంట. పాకెట్ మనీ కోసం నీతో రీల్స్ చేసా. నీ జాకెట్ మనీ కోసం నా పాకెట్ చింపేశావు కదే. సరే సుఖీ బావా,
హ్యాపీగా పెళ్లి చేసుకుని కపుల్ రీల్స్ చేసుకోండి. ఓకేనా? పండుగ నువ్వు పెట్టరా మ్యూజిక్. నీ కన్నులోన నీరవుతాను, నీ సొబ్బులోన గులుమవుతాను, నీ ముక్కులోన చెక్కవుతాను, నీ నోటి చిప్స్ లో వెళ్ళిపోతాం. ఎవడు రీడా? యా నుంచి వచ్చారు నువ్వా? అవన్నీ కాదు, నాకు ఒక విషయం చెప్పరా. మనకి ఇంకా ఐశ్వర్య అవసరం, ఇంకెవరు అవసరం నాకైతే. క్లియర్గా చెప్తారా, నేనే వీడియోస్ చేస్తారా, ఫుడ్ బ్లాగ్స్ చేస్తాను, ఇక్కడ రివ్యూ ఇస్తా. ఇప్పుడు ఫుడ్ వస్తుంది కదా, దానిపైన రివ్యూ చేసి ఫేమస్ అయిపోతా అంతే. ఎలా ఇస్తావురా? నెగిటివ్ వేస్తావు, పాజిటివ్ వేస్తావా? పాజిటివ్ ఇస్తే ఎవడు చూస్తారా? ఇక్కడ భలే ఉందంటే ఎవడు చూడ్డు, బాగాలేదంటేనే చూస్తారు, నెగిటివ్గానే ఇస్తాం. ఇక్కడ బాగాలేదంటే ఎందుకో అని నొక్కి నొక్కు అని చూస్తారు. అప్పుడు హోటల్ పెట్టుకుని నొక్కుతారు నిన్ను. మేనేజ్ చేద్దాం చేద్దాం చేద్దాం. నువ్వు డిగ్రీ చేయలేదు, మేనేజ్ ఏం చేస్తావరా? ముందు దీన్ని మేనేజ్ చేద్దాం. స్టార్ట్ చేద్దామా? హలో గైస్, నేను మీ రాజ్యాద్ ఫేమస్. మనమైతే ఈరోజు తాత తయ్యం అనే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఇక్కడ మేము తినేస్తాం, ఇప్పుడు రివ్యూ చెప్పేస్తాం ఎలా ఉందో. టేస్ట్ చేస్తున్నాను, గుడ్డు ఎత్తుకున్నాను మీకోసము. ఫ్రెండ్స్ చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్, బాగానే లేదు అసలు, ఫుడ్డే బాగాలేదు ఫ్రెండ్స్. అసలు ఎంత వరస్ట్గా ఉందంటే తీసుకుని తినేస్తలేరా? రే బాగాలేదురా, వీడియో తీస్తా అంటూ ఫుడ్ తీసుకుని తినేస్తా అంటావు. నీ చిప్స్ తీసుకొని అయ్యా అంత బాగాలేకపోతే తినొద్దు. కొంచెం కూడా మర్యాద కూడా లేదు. ఇదో పెద్ద తాజు హోటల్, మళ్ళీ దానికో బిల్డప్. కనీసం చిప్స్ కూడా లేవు ఇక్కడ. అవును మామ, అమ్మాయిలు కూడా పడారు మామ ఇక్కడ. మీరెవరు భయ్యా? స్లైస్ యాప్లో డబ్బులు దొరుకునే దానికి వచ్చారా? ఈ పంచులు ఈ సత్యాలు భలే ఉన్నాయా? డ్రామాలు వేస్తారా? సార్ కొంచెం సైడ్ జరుగుతారా, భయం వేస్తుంది. రే అబ్బి, మా అమ్మ ఆడరా? ఏడరా? సార్ మీ అమ్మ ఎవరు సార్? నా చెల్లితో కలిసి డాన్స్ వేసినావు కదరా, యూట్యూబ్ లో పెట్టినావు కదరా, ఏడరా నా చెల్లి? ఇంట్లో లేదా సార్? సార్ నేనేం చేయలేదు సార్, జస్ట్ డాన్స్ వేసాను సార్, రీల్స్ వేసాను అంతే సార్. ప్రతి రీల్గా అమ్మాయికి అమ్మ ఒడిలాగా రీల్స్ డబ్బులు కూడా ఇచ్చాను సార్, అంతే సార్. ఇంకేం తెలియదు సార్ నాకు. ఒట్టు సార్. నీతో ఏంటో మాటలు, చంపి పాతి పెడతా. నువ్వు ఉండు నాయనా, పోయిన పరువు ఎట్టా వచ్చాది. ఇంట్లో మనిషి కనపడకపోతే ఎలా ఉంటుందో తెలుసా? మీ అమ్మ నాయని మాయం చేసి చూపించేదా? వద్దు సార్, నేనేం చేయలేదు సార్. సార్ సార్ హే, అది చూడు, రాజాని ఎవరో కొడుతున్నట్టున్నారు. ఏమైంది? ఈ అబ్బి మా అమ్మ ఐశ్వర్యాన్ని లేపుకుపోయినాడు. ఐశ్వర్యానా? మేమిద్దరం చాలా ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం సార్. తను వీడు జస్ట్ రీల్స్ చేశారు అంతే సార్. అవును సార్, అవును సార్. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. మిమ్మల్ని ఏంట్రా నమ్మేది? సరే అబ్బి, నీకు 2 వారాల టైం ఇస్తాంట. యాడున్నా నా చెల్లెని ఎతికి తీసుకొనిరా, లేదంటే మీ అమ్మ నాయనని చంపి పూడుస్తా. నువ్వు ఆ రోజు కాలేజీలో రీల్స్ చేస్తా అన్న అమ్మాయి కదా, నన్ను ఎందుకు లవర్ అని చెప్తున్నావు? ఏదో నిన్ను కాపాడుదామని అలా చెప్పాను. ఏ వాళ్ళతో నిజం చెప్పామంటావా? పిలవనా అన్ని? అన్నా వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్. ఒరా, నీకు ముందర పడలేదు కదరా, నీకు ఆ సెటప్ గెటప్ అవసరం ఉంటావా? ఒక్క వస్తుందిరా. అయినా మీ ముందు కోసం నేను రాలా, చిప్స్ కోసం వచ్చా. ఒరే నీ చిప్స్ పిచ్చి తగలయ్యా. ఆ పిల్ల ఇన్స్టాగ్రామ్ డియాక్టివేట్ చేసిందిరా, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందిరా. ఆ పిల్లని ఎలా పట్టుకోవాలరా? బావా, ఈ మధ్య లేచిపోయిన అమ్మాయిలు 2-3 రోజులు తిరిగి వచ్చేస్తున్నారు. ఇప్పుడు తిట్టిండు, నువ్వే టెన్షన్ పెట్టుకోమాకరా. నువ్వు కామెడీ చేయబాక. యాక్చువల్గా అమ్మాయి మేజర్ అనుకో. మేజర్ అడిషేసి కదా, నువ్వు మూసుకోరా. చిప్స్ నువ్వు చెప్పరా. యాక్చువల్గా అమ్మాయి మేజర్ అనుకో, ఏ చట్టాలు కూడా ఏం చేయలేవు.
ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరితోనే ఉండొచ్చు. ఈ మాట వెళ్ళి వాళ్ళ అన్నకు చెప్పుకో. చేతరా రే, అసలు ఈడు అంత సైలెంట్గా చిప్స్ ఎలా తింటున్నాడు రా? ఆ రోజు ఏమన్నాడు రా ఈడు తెలుసా? ఆ రోజు కాలేజీలో ఏమన్నాడంటే ఈడు, రే ఐస్ రా పట్టుకుంటే కరిగిపోద్దురా అన్నాడు రా. ఆడెవడో ఎత్తుకెళ్ళిపోయాడు. ఒరే చిప్స్, ఐస్ ఐస్ అన్నా నీకే ఐస్ పెట్టి తెలిపింది రాజా. ఉంటది కదా. హలో యార్, ఇది హియర్ రాజా ది ఫేమస్ స్పీకింగ్. సార్ ఇంకా వారం ఏముండదు, గుర్తుందిగా? గుర్తుంది సార్, మర్చిపోతామా? ఇంకోటి మా లాయర్ నీ మీద పోస్కో కేసు, కిడ్నాప్ కేసు వేయాలంటున్నాడు. పోస్కో కేసా? మా ఎంఏ వయసు 17 కదా. 10 ఉంది, దానికి 17 ఏంది సార్? అయినా పోస్కో కేసాను సార్. ఏమైందిరా? కరెక్షన్ గురించి కాకిలు ఎక్స్ప్రెషన్ పెడుతున్నావా? మావా వాళ్ళన్న పోస్కో కేసు పెడతాడంటరా. అది పోస్కో కాదు, పాక్సో. ఇప్పుడు పోసుకుంటే ఏంది, పాక్కుంటే ఏంది ఎదురా? ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? చిప్స్ తిను, బ్రెయిన్ పని చేస్తుంది. చిప్ తినరా, తినరా. ముందాగు. ఇప్పుడు ఏం చేయాలరా? పొరదాయి తొంగవాలి. అయిపోయింది, నీ బతుకైపోయింది. ఇక తెగ్గేస్తాడు ఇంకా. రే పోస్కో కేసు అంటే ఎన్ని రోజులు జైల్లో ఉండాలి? రోజులు కాదు, సంవత్సరాలు, 20 సంవత్సరాలు. మరి నేను హీరో అవుతావు, హీరో ఫాదర్ క్యారెక్టర్ చేసుకుని హీరో అవుతావు. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదురా. ఇక నీకు సంఖ్యలతో సంసారం, కాకిలతో కాపరమే. ఈ బానిస సంఖ్యలు, ఈ కాకి గుడ్డలు నన్ను ఏం చేయలేవు ఇన్స్పెక్టర్. చెయ్యు, ఎందుకు చేస్తే నువ్వు ఆడే ఉంటావు కదా. అన్న రూమ్స్ ఉన్నాయా? మీ ఐడి ప్రూఫ్స్ ఇవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడియా రాజేది ఫేమస్. అది కాదు, ఆధార్ కార్డు ఇవ్వండి. ఎన్ని రూమ్స్ కావాలి? ఒక్క రూమ్. వద్దను, 2 రూమ్స్ కావాలి. ఇది నీకు, ఇది నాకు. ఏం చేస్తున్నావురా ఒకటివే రూమ్లో? ఏదో నీతో టైం స్పెండ్ చేద్దామని ఇంత దూరం వస్తే ఇక్కడ కూడా వేరు రూమ్లో పెట్టావు. వేస్ట్ ఫెలో. కాలేజ్లో కూడా నువ్వు నన్ను ఎప్పుడు దేకిందే లేదు. ఎవరు? నేనే రాజని. ఎందుకు వచ్చినట్టు? లోపలికి రావచ్చా? ఈ వీడియో చూసావా? ఇది మా మోస్ట్ వైరల్ అయిన వీడియో. దీని కింద ఒకడు కామెంట్ పెట్టాడు, మేడం నేను మిమ్మల్ని సాయిబాబా గుళ్ళో చూస్తున్నా, ఎవ్రీ థర్స్డే బిగ్ ఫ్యాన్ మేడం. వాడు ఈరోజు పోస్ట్ చేశాడు కామెంట్. అంటే వాడు ఈ ఊర్లో అమ్మాయిని చూసే ఉంటాడు. ఏ టైం చూస్తుంటాడు, ఎప్పుడు చూస్తుంటాడు అనేది ఈ అకౌంట్కి మెసేజ్ చేసి మనం కనుక్కుందాం. ఓకేనా? ఇదే ఆ గుడి.
నేను నీతో ఒకటి చెప్పాలి. చెప్పు చెప్పు. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అదిగో నంగా నచ్చి. హాయ్ రాజా. మనం ఏమన్నా పెళ్ళిలో కలిసామా, పెద్ద మంచి ఫంక్షన్లో కలిసామా? హాయ్ రాజా అంట. పోదాం, ఇంటికి పోదాం. మీ అన్న పాత సామాన్లకి వేయాల్సిన కత్తిని పట్టుకుని తిరుగుతున్నాడా మనం చంపేయడానికి? రా పోదాం. అవును, ఇంతకి నీతో వచ్చిన అబ్బాయి ఎక్కడా? ఆయదం ఎక్కడ? యాక్చువల్లీ వాడు నన్ను చీట్ చేశాడు. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అన్ని రిస్ట్రిక్షన్స్. నేను ఆ అబ్బాయి 10 days నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాం. వాడు కిండర్ యాప్లోనే పరిచయం అయ్యాడు కదా. నీకెలా తెలుసు? మాకు తెలుసులే, నువ్వు 10 రోజులు అనగానే అర్థమైపోయింది. ఈ మధ్య అందరూ అందులోనే దొబ్బించుకుంటున్నారు. సర్లే, ఇంటికి పోదాంపా. నేను రాలేను, ఇంట్లోంచి పారిపోయా. మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి నా మొహం చూపివ్వలేను. అమ్మ తల్లి, నువ్వు మొహం చూపించలేకపోతే చున్నీ కప్పుకో. పోదాంపా, ప్లీజ్ 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 రామ్మ పోదాం. మళ్ళీ ఆ పాత సామాన్ల కత్తికి నేను బలవలేనా? ప్లీజ్ అమ్మ రామ్మ పోదాం. రా. సరే వస్తానులే. అవును, తినేవరు? ఫ్రెండ్. పెళ్లి చేసుకోబోతున్నావు? పెళ్ళా? చెప్పనే లేదు. షీస్ క్యూట్. హలో. దొరికిందా? దేవుడా ఏడుకొండల వాడా, నా ఇసుకు చిన్న గీత పడకుండా చూడరా. ఎరా చిప్స్, అదిగో నీ ఐస్. ముందు సీట్లో కూర్చోమంటావా? అంత లేదు, వెనకాల డిక్కీలను కూర్చోగానే ఫ్రంట్ సీట్ రిజర్వేషను. ఎవరికి? ఐస్కా? కరిగిపోద్దేమో, జాగ్రత్త. ఎక్కడమ్మా, ఎక్కండి, రండి. అమ్మా ఐషు, నువ్వు ముందు కూర్చో. ఆగనాగండి, నేను వచ్చి తీస్తా. ఇంకేం కావాలే? చాలే, ఇది చాలే. ఎక్కు 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 ఎక్కు. వీడేంటి ఇలా చూస్తున్నాడు? పదండి. వైరల్ వయ్యారి నేనే. ఆ వైర్లు అయ్యే ఇంతవరకు వచ్చింది. వైర్లు వయ్యారి అంట. ఐసు, నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అయినా నువ్వెందుకు ఇంటికి వచ్చేదానికి అంత ఓవర్ యాక్షన్ చేసావు? మా ఇంట్లో వాళ్ళు అసలుకే పరువు కోసం ప్రాణాలు ఇచ్చే రకం. కానీ నేను మళ్ళీ ఇంటికి వెళ్తున్నానంటే అది నీ వల్లే రాజా. అసలే మీ అమ్మ వాళ్ళు పరువు కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు అంటున్నావు కదా, ఇవన్నీ వద్దులే. ఐశ్వర్య ఐశ్వర్య. రే, అది ఐశ్వర్య కదరా, సౌందర్య. ఓ, ఇప్పుడు అలా మార్చేసారా? లేదురా, నువ్వు మార్చుకున్నావు, అర్థమవుతుంది. అవును, ఇందాకేంటి గుళ్ళో పుసుక్కుని పెళ్ళి అనేసావు? నేను నిన్ను చాలా ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నా. ఇన్నాళ్ళు నేను నీ వెనకే ఉన్నా. ఎప్పుడు నీకు తెలియలేదంతే. నన్నా? అవునులే, హీరో మెటీరియల్ని కదా, నువ్వు చేసే ఉంటావు. మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? నాతో పెళ్ళి కష్టం. నేను ఉద్యోగాలు అవి ఇవి చేయను, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవే చేస్తా. హీరో అవ్వాలి కదా. నేను జాబ్ చేస్తా. నాకు ఆస్తిపాస్తులు కూడా ఏం లేవు. నాకు అవేం అవసరం లేదు. అయితే పెళ్లి చేసుకోండి మావా. నీకు ఒక ప్రెజర్ కుక్కరు, పెద్ద డొమ్మ ఒకటి గిఫ్ట్గా ఇస్తానా? గిఫ్ట్ ఇస్తాడంట. గిఫ్ట్ ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదులే చెల్లి. చెల్లా? నీకు విషయం చెప్పనా? మీ చెల్లివి పెయిడ్ ఫాలోవర్స్. అవునా?
దొంగ మొహందారా, నా దగ్గర డబ్బులని దొబ్బవు కదే. నువ్వు లైక్స్ అవన్నీ హైడ్ చేసినప్పుడే నాకు తెలిసి ఉండాలి. ఐ డిడ్ ఏ మిస్టేక్. నా డబ్బులని వెనక్కివే. లేవుగా, నా కాస్మెటిక్స్కి బట్టలకి ఖర్చు పెట్టేశాను. నాయనా అమ్మి దొరికింది, వస్తాండారు. వచ్చినట్టుండారు నాయనా. అమ్మా, అమ్మిని ఇంట్లోకి తోలుకొని పో. సార్, ఒక చిన్న మాట సార్. మీ అమ్మాయి చూస్తే అమాయకంగా ఉంది. ఎలాగో దొరికింది కదా, మీరు అమ్మాయిని అండబెట్టి, వంగబెట్టి, కారం పెట్టి ఇట్లాంటివి చేయవాకండి సార్. అదేమీ లేదులే అబ్బి. ఉంటా సార్. ఇంకెప్పుడు అమ్మాయిలతో రీల్స్ చేయొద్దు. నీతో చేస్తాలే. నాకు యాక్టింగ్ రాదు. కపుల్ రీల్స్ చేద్దాం. దానికైతే యాక్టింగ్తో పని లేదు, లవ్ ఉంటే చాలు. అలా అయితే ఓకే.